కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఎస్ఎస్సి టాలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కరెస్పాండెంట్ వేగి వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు, కోటికేశవరం, డాక్టర్ శ్రీవల్లి, కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమాజీ రమణ పాల్గొని ఎస్ఎస్సి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిల్వర్ జూబ్లీ సంబరాలతో పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కరెస్పాండెంట్ వేగి వెంకటరమణ స్కూల్ సిబ్బంది చిరు సత్కారం చేసి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. పిల్లలతో వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇటు రాజకీయ రంగంలో గాని అనేక ఉద్యమాల్లో గాని అన్నిటిలో కూడా ముందుండి మగవారికి మేమేం తీసుకోవాలన్న రీతిలో ఈవేళ సక్సెస్ఫుల్ రేట్ ఎవరున్నారంటే లేడీస్ ఎక్కడుంటే అక్కడ సక్సెస్ అక్కడ ఉన్నది అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈవేళ రుజువవుతున్న సత్యం. ఏ డిపార్ట్మెంట్లో చూడండి, సిన్సియర్గా పనిచేయాలంటే లేడీస్ ఉన్న ఆఫీసులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అలాగే మనకి డెడికేషన్గా ఉంటారు వాళ్ళు, ప్రొఫెషన్ తప్పించి ఇంకొక ఆలోచన ఉండదు. అంటే అభివృద్ధి రంగంలోకి ముందు వెళ్ళాలంటే ఇంట్లో తల్లి దగ్గర నుంచి ఆఫీసులో ఉద్యోగుల వరకు ఈవేళ ప్రపంచ దేశాలను వెళ్ళి ప్రధానమంత్రుల వరకు కూడా మహిళలు ఎంతో సమర్థుల కింద నిరూపించుకున్నటువంటి ప్రపంచం ఈరోజు మనకి ముందు ఉంది. అనేక సందర్భాల్లో పోరాట యోధుల కింద ఆవేళ ఝాన్సీ లక్ష్మీబాయిని ఎందరో ఏది విక్టోరియా లాంటి ఏది మహారాణులు కూడా యుద్ధ రంగాల్లో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఎదిరించి భారతదేశానికి స్వతంత్రం తేవటంలో ముఖ్య పాత్ర ఒక మహిళ పాటించింది ముందు మన భారతదేశంలో. అది మనం మర్చిపోకూడదు. అలాగే అన్ని రంగాల్లో కూడా ఈవేళ సాఫ్ట్వేర్ రంగం చూసుకోండి, వ్యాపార రంగం చూసుకోండి, రాజకీయ రంగం చూసుకోండి, ఈవేళ డ్వాక్రా సంఘాల ద్వారా చూసుకోండి. ఈవేళ మగవాళ్ళకి పరపతి లేకపోయినా మహిళలకి పరపతి ఉండి బ్రహ్మాండమైన ఆర్థిక వ్యవస్థని మహిళలు స్థాపించుకోగలిగారంటే అది మీలో ఉన్న శక్తి. ఇటు తల్లిగా, అటు భార్యగా, ఇటు కూతురుగా, అటు గురువుగా, ఇటు అన్ని రంగాల్లో కూడా మగవాళ్ళకి కూడా స్ఫూర్తిగా ఉన్నటువంటి ఫస్ట్ గురువు ఎవరు? మాత. ఇంట్లో పిల్లలకు ఫస్ట్ గురువు ఎవరమ్మా? తల్లే ఫస్ట్ గురువు. మాత, పితృ, తర్వాత గురువు. అంటే తల్లి, తండ్రి, తర్వాత గురువు. ఈ ముగ్గురు కూడా పిల్లల అభివృద్ధిలోకి రావడానికి కారణం వీళ్ళు ముగ్గురు ఫస్ట్. తర్వాత ఇంకా మనకి టీచింగ్ ప్రొఫెషన్లో చాలా రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఈవేళ మనం ఇద్దరు డాక్టర్లను సన్మానం చేస్తున్నామంటే కారణం ఏంటి? ఎడ్యుకేషన్ ఈజ్ వేర్, డెవలప్మెంట్ ఈజ్ దేర్. వాళ్ళు బాగా చదువుకోబట్టే ఈవేళ ఈ స్టేజ్ మీదకి మనం పిలిచి ఒక సత్కారం చేయాలి. మహిళల్లో ముందున్నారు కాబట్టి, విద్యారంగంలో ముందుండబట్టి ఈవేళ వాళ్ళు పిలిచి మన గ్రామం తరఫున ఈ సన్మానం చేస్తున్నారంటే చాలా గౌరవించదగ్గ విషయం, వాళ్ళు కూడా గర్వించదగ్గ విషయం. ఆనాడు కష్టపడబట్టే ఈనాడు ఈ భవిష్యత్తు ఉందన్న ఆలోచన వాళ్ళని చూసి మీలో చాలా మందికి స్ఫూర్తి రావాలి. ఇంకా నాకు కూడా ముగ్గురే ఆడపిల్లలు, మగవాళ్ళు లేరు. నాకు ఆడపిల్లని ఎప్పుడు నేను చింతించలేదు. ముగ్గురిని బ్రహ్మాండంగా చదివించాను. బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒకం చేసి కెనడా పంపాం. అలాగే రెండో అమ్మ ఏమో సబ్ రిజిస్టర్ చేస్తే వీళ్ళ వైజాగ్లో ఉంది. అలాగే పెద్దళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు కూడా బ్రహ్మాండమైన గెజిటెడ్ పోస్టుల్లో ఉండి ప్రొఫెసర్స్ కింద కొందరు ఉన్నారు, సాఫ్ట్వేర్ కింద ఒక ఆయన ఉన్నాడు, చీఫ్ ఇంజనీర్ కింద ఒక ఆయన ఉన్నారు. విద్య ఎక్కడ ఉంటే ఫ్యామిలీ అభివృద్ధి అక్కడ చెందుద్ది. అంటే నేను ఇవేళే కాదు, 40 ఏళ్ళ నుంచి కూడా మన గ్రామంలో ఏ మీటింగ్ పెట్టినా విద్య పట్ల డెడికేషన్గా ఉండండి. పిల్లల్ని అందరినీ వ్యవసాయంలో పెట్టకండి, ఒకరు వ్యవసాయం చేయమనండి, ఉన్న ముగ్గురిని ఇద్దరిని చదువుకోమనండి, ఇంకా అవసరమైతే వ్యాపారంలోకి వెళ్ళమనండి. అందరూ ఒకే ప్రొఫెషన్లో ఉండొద్దు. అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో మనం ఉండాలని 40 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వచ్చాం. చాలా మార్పు మన గ్రామమే కాదు, మన ప్రాంతంలో కూడా ఎడ్యుకేషన్ పట్ల మక్కువ పెరిగేలాగా చేసి ఈవేళ మహిళలు కూడా ముందుండేలాగా ఆవేళ మేము అందరం చదివించబట్టే ఈవేళ ఎంతోమంది మన గ్రామంలో మహిళలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. ఇక్కడ హై స్కూలు 6th వరకు ఉండేది, 6వ తరగతి వరకు ఉంటే ఆడపిల్లలు ఆడుతోటి ఆగిపోయేవారు. దాన్ని 10th తెచ్చాం, కోరుకోండి ఇంటర్ తెచ్చాం. రేపు మళ్ళీ డిగ్రీ తెస్తే
గ్యారంటీగా మినిమం డిగ్రీ ఆడవాళ్ళు చదువుకుంటే వాళ్ళకి బతుకు తెరువుకే కాదు పిల్లలకు గురువు కింద కూడా బాగా పనిచేస్తారని కూడా ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఏం చేద్దంటే పిల్లలు ఎక్కువ టాప్ వన్లోకి రావాలంటే తండ్రికి తక్కువ ఉంటుంది బాధ్యత, తల్లిది ఎక్కువ ఉంటుంది బాధ్యత. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, క్లాసులో ఎన్ని మార్కులు వస్తున్నాయి, అన్ని రకాలుగా వీళ్ళు ముందు ఉంటున్నారా లేదా, అల్లరిగా ఉంటున్నారా, మనం లైన్లో పెట్టడానికి ఏం చేయాలన్న ఆలోచన మహిళలుగా ఎక్కువ బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇంకా మంచి స్థాయికి మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకొని ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరానికి రేపు ఇదే స్టేజ్లో మన గ్రామస్తులే కాకుండా మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.